జూన్ 4 కౌంటింగ్ తర్వాత జరిగే పరిస్థితులన్నీ కూడా పరిణామాలన్నీ కూడా ప్రజానీకం కూడా చూస్తూనే ఉంది. ఎలాగంటే కూటమికి సంబంధించిన నేతలైతే ఏమి, కార్యకర్తలైతే ఏమి, వైసీపీకి సంబంధించిన వాళ్ళపైన అంటే దాడులు జరగడం కానీ, భౌతికంగా కానీ, అలాగే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ, పరిగెత్తించి కార్యకర్తలను కానీ, నేతలను కానీ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులన్నీ చూస్తూనే ఉన్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశం మనది. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇంకేదైనా నియంతృత్వ పాలన అర్థం కావడం లేదు. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, అలాగే మంచిగా పాలించడానికే తప్ప అందరినీ బెదిరించి భయపించి, అంటే ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేయలేదో వారందరినీ కూడా తరిమి కొట్టాలి అని చెప్పి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ అనుకోవడము, అలాగే బుద్ధా వెంకన్న గారు కూడా మాట్లాడడం మనం కూడా చూసాము. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడుతున్నారు. తరిమి కొడతాము, భార్య పిల్లలతో సహా ఊర్లు వదిలేసి పారిపోండి, వెళ్లిపోండి అని చెప్పి ఆయన ఏ సంకేతాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ పద్ధతులు మానుకొని తెలుగుదేశం జనసేన ఈ కూటమి నేతలందరూ కూడా వాళ్లకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిపాలనలో వాళ్ళ మంచి మార్కు చూపించాలని కోరుతున్నాం. అంతేగాని భౌతిక దాడులు కానీ, ఆస్తి నష్టాలు కానీ, వైసీపీ కార్యకర్తల మీద చేసే ఈ దాడులన్నీ ఆగిపోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేయలేదు కార్యకర్తల పైన, ప్రతిపక్షాల పైన. అందుకే మీరందరూ కూడా మంచిగా అంటే ప్రజలను పాలించే విధంగా చూడండి. ప్రజలు కూడా హర్షిస్తారు మీకు ఇచ్చిన అవకాశానికి.